కలుగునుగాక. హల్లెలూయా. ప్రభును రక్షకునైన యేసు వినాములు మరోసారి మీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో కూడా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాంశము నిర్మలము. నిర్మలము అంటే ప్యూరిటీ అని మనం ఇంగ్లీష్లో చూస్తూ ఉంటాం. ప్యూరిటీ అంటే స్వచ్ఛమైనది లేక కలంకము లేనిది. అది ఈ నిర్మలము అంటే దీని యొక్క అర్థం. బైబిల్లో అనేకమైన సందర్భాలు, అనేకమైన మాటలు మనం చూస్తాం ఈ నిర్మలము గురించి. నిర్మలము అని దేనిని పోల్చి మాట్లాడుతున్నారు వాక్యంలో ఒక్కొక్కటి మనం కొన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా కీర్తన గ్రంథము 19వ కీర్తన 8వ చరణాన్ని మనము ధ్యానించుగా. కీర్తన గ్రంథము 19వ కీర్తన 8వ చరణం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఇక్కడ చెప్పిన ఈ నిర్మలమైనది ఏంటి? నిర్మలమైనది అంటే ఇది దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి ధర్మము. ఇది నిర్మలమైనది అంటే ఆయన ఏర్పరిచిన ధర్మము అంటే ఏంటి? అది న్యాయ సంబంధమై ఉన్నటువంటి, ఇది ఒక చట్టపరమై ఉన్నటువంటి ఒక విధి. అంటే పాత నిబంధన గ్రంథములో తన ప్రజలైన వారు ఎలా నడుచుకోవాలో అలాగా వారికి దేవుడిచ్చినటువంటి ఒక కట్టడ ఇచ్చాడు. దానికి ధర్మశాస్త్రము అని పిలుస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము, ధర్మము అంటే న్యాయబద్ధమై ఉన్నటువంటి ఒక సంఘటనలను ధర్మము అని పిలుస్తూ ఉంటారు. ధర్మం అంటే ఎవరికైనా దానం చేసేటటువంటిది కాదు, అది వేరు. ఎవరికైనా ధర్మం చేయడం అంటే అది వేరు. కానీ ఇది న్యాయముగా నడుచుకుంటకై ఏర్పరచినటువంటి చట్టం ఏదైతే ఉందో అది ధర్మము అని మనం పిలుస్తున్నాం. అయితే ప్రియులారా, అందుకే ధర్మశాస్త్రము దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఎందుకంటే న్యాయము తన ప్రజల మధ్య జరగాలి, ఇతరులకు అన్యాయము జరగకూడదు అని దేవుడు ఏర్పరిచినటువంటి ధర్మము ఏదైతే ఉందో అది ఎలాంటిదటండి? అది నిర్మలము అని చెప్తున్నాడు. అంటే ఆయన ఏర్పరిచిన ధర్మములో ఏ కల్మషము లేదు. ఆయన ఏర్పరిచినటువంటి ధర్మములో ఎలాంటి ఒడిదుడుకులు లేవు. అది చాలా స్వచ్ఛమై ఉన్నటువంటి ధర్మము. ఎవరికి కావలసినటువంటి విధంగా ఆయన ప్రతి విషయాన్ని ఆయన తన ధర్మశాస్త్రములో పొందుపరిచి ఉంచాడు. అది మనము 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ధర్మశాస్త్రములో ఉన్నవి 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, అనేకమైనవి మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కటి కూడా న్యాయబద్ధమై ఉన్నటువంటివి కనుక ఆ ధర్మము ఎలాంటిదట? నిర్మలమైనది అని కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. అది ఏం చేస్తుందట? కన్నులకు వెలుగిచ్చును. ఆ వాక్యము లేక ఆయన యొక్క ధర్మము మనకి వెలుగునిచ్చేది. రెండవ విషయాన్ని మనము ధ్యానించుదాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం చదవండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆయన వాక్కు ఎలాంటిదటండి? నిర్మలమైనది. ఆయన ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ఆయన వాక్కు కూడా ఎలాంటిదట? నిర్మలమైనది. అంటే ఆయన ఏం మాట్లాడినా ఆ ప్రతి మాటలో కూడా ఒక స్వచ్ఛత ఉంది, ఒక ప్యూరిటీ ఉంటుంది. ఆ మాటలో ఒక శ్రేష్టత అనేది ఉంటుంది. కాబట్టి ఆ మాటను దేనితో పోలుస్తున్నాడు అంటే అది నిర్మలమైనది. దేవుని యొక్క మాట, యెహోవా వాక్కు అది నిర్మలమైనది.
పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. పేతురు గారు రాసిన చదవండి. సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. పాలను దేనితో పోల్చాడు అంటే ఆయన యొక్క వాక్యముతో పోల్చారండి. పాలను దేనితో పోల్చారు? వాక్యాన్ని దేనితో పోల్చారు? పాలను పోల్చి మాట్లాడుతున్నాడు. కానీ దానికి ముందు అక్కడ పలికిన పదం ఏంటంటే నిర్మలమైన ఆ వాక్యమును పాలను. ప్రియులారా, దేవుని వాక్యము పాల వంటిది. ఆ పాలు ఎలాంటి కల్తీ లేకుండా ఆ పాలు చక్కగా ఉంటే ఆ పాలు ఎంత మనకి ఆరోగ్యం ఇస్తుందో, మనకి మన పిల్లలకు, మన కుటుంబానికి అది ఎంత శ్రేష్టత మనకి కలుగు చేస్తుందో, అలాగే వాక్యం కూడా అన్ని ప్రయోజనాలు మనకి ఉన్నాయి. నిర్మలమైనది, ఏ కల్మషము లేనిటువంటిది. ఆయన ధర్మము నిర్మలమైనది, ఆయన వాక్కు నిర్మలమైనది. అది మనము గ్రహించాలి. తర్వాత మనము సమూయేలు 2వ గ్రంథములోని 23వ అధ్యాయము 4వ వచనములో మరికొన్ని విషయాలు మనం చూడగలం. సమూయేలు 2వ గ్రంథము 23:4. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. 23:4 నేను చదువుతున్నాను. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలెను అతడు ఉండును. ఈ కీర్తన రచించినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. అతడు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై తన నోటతో దేవుని స్తుతిస్తూ పలికే ఈ పలుకులో ప్రియులారా, దేవుని వర్ణిస్తూ చెప్పే మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, ప్రియులారా, ఆయన సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి అని అంటాడు. అంటే ఇక్కడ కాంతి కూడా ఎలాంటిది? నిర్మలమైన కాంతి. అక్కడ దీనికి మరొక మాటను జత చేసిన విషయం ఏంటంటే, ఈ కాంతి చేత భూమిలో పుట్టినటువంటి లేత గడ్డి అని చెప్తున్నాడు. అంటే మామూలుగా ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యకాంతి ప్రసరిస్తుంది. అది వృక్షముల మీద, సమస్త జీవరాశుల మీద ఆ సూర్యకాంతి ప్రసరిస్తుంది. కానీ అప్పుడు ఉండేటటువంటి స్వచ్ఛత వేరు. ఇక్కడేంటంటే వర్షము పడి వెలసిన తరువాత సూర్యుని యొక్క కాంతి ప్రసరిస్తే అది ఎలా ఉంటుందట? అది నిర్మలమైనదిగా ఉంటుందట. అప్పుడు ఆ కాంతికి, ఆ నిర్మలమైనటువంటి కాంతికి ఈ భూమి మీద ఆ లేత గడ్డి అది ఏం చేస్తుందటండి? అది పుడుతుంది. కాబట్టి ప్రియులారా, భూమిలో లేతగడ్డి పుట్టుటకు వర్షము పడాలి, ఆ వర్షము వెలిసిపోవాలి, ఆ తరువాత సూర్యకాంతి వాటి మీద పడాలి. అప్పుడు అది ఎంతో శ్రేష్టమైనదిగా అది పుడుతుంది. అప్పుడు దాని యొక్క మన చూపునకు ఒక శ్రేష్టమైనటువంటిదిగా, అందమైనదిగా అది కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, అది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నిర్మలమైనటువంటిది అని ఎందుకు చెప్తున్నాడు అంటే, నిర్మలము అంటే అది మనకి ఒక స్వచ్ఛమైనదిగా, ఏ కల్మషము లేనిదిగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మనకు నిర్మలమైన
దేవుడు ఆయన నిర్మలమైన కాంతి వంటి వాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మరి మరి మనము క్రీస్తు నీ మీద ఉదయించుచున్నాడు, నీవు మృతులలో నుండి లిమ్ము అని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఉదకము అనేది కూడా నిర్మలమైనది అని అంటాడు. దాన్ని కూడా వాక్యంలో చదువుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం రాసుకోండి. మీరు మరలా ఇంటికి వెళ్ళినప్పుడు వాటిని మరలా ధ్యానించండి, చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. చాలండి. ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఇక్కడ నిర్మలమైన ఉదకముతో అని మనము చూస్తూ ఉన్నాం. ఉదకము అంటే ఏమిటి? నీరు. ఉదకము అంటే నీరు. ఈ ఉదకము అనేది ఎలాంటిది అంటే నిర్మలమైనది. స్నానం చేసేటప్పుడు బురద నీటిలో మనం స్నానం చేస్తామా? చేయం కదండి. స్నానం చేసేటప్పుడు స్వచ్ఛమైనటువంటి నీటితో స్నానం చేస్తాం. వైజాగ్లో ఒక సంఘటన జరిగేది. ఈ ఎండాకాలం వస్తే చాలా భయంకరంగా మరి మనకి చర్చ్లో బోర్ వాటరు ఫుల్గా ఇంకిపోయేది. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ ఒక ట్యాంకు, అది ఒక 1000 లీటర్ల ట్యాంకు, 2000 లీటర్ల ట్యాంక్ తీసుకొచ్చుకోవడం వల్లము అది 400 రూపాయలు ఉండేది. ఒక ట్యాంక్ తీసుకొచ్చి దాన్ని ఈ బాప్తిస్మం కుండీలో ఫిల్ చేసేవాళ్ళం. కుళాయి ఎప్పుడు ఈవినింగ్ వచ్చేది. ఆ కుళాయి వస్తే అది కూడా మనకి సంబంధించిందే. కానీ ఆ కుళాయిలో నీళ్లు మాత్రం అవి కేవలం వంటలకి వీటికి ఉపయోగించుకోవడానికి చాలా తక్కువ, 10 బిందులు వచ్చాయేమో. అక్కడ ఉన్నటువంటి మనకి మందిరాన్ని కాపాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగాను, మేము కొద్దిగాను వాడుకునేవాళ్ళు. అయితే విషయం ఏంటి చెప్తున్నాను, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బయట నుండి తీసుకొచ్చి నీళ్లు వీటన్నిటినీ మేము వాడుతుంటే, కానీ యవనస్తురాలు ఏం చేసేదో తెలుసా? ఆ కుళాయి నీళ్లు పట్టుకొని ఆ కుళాయి నీళ్లు 4-5 బిందులు స్నానం చేసేది. ఏంటి అంటే తనకేంటంటే యవనంగా కనపడాలి కాబట్టి, యవనస్తులకు ఉంటుంది కాబట్టి, మామూలు నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చిన నీళ్లు పాడైపోతానేమో, నా స్కిన్ డ్యామేజ్ అవుతుందేమో అని ఏం చేసేది, ఈ స్వచ్ఛమైన నీళ్ళని భావించి కుళాయి నీళ్లు స్నానం చేసేది. మేమేమో వెలవెల్లాడిపోయేవాళ్ళు. అప్పుడు ఒకసారి తట్టుకోలేక అది తప్పు అని చెప్తే చాలా బాధపడ్డారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్నానానికి, మన శరీర శుభ్రతకు ఒక మంచి నీరు కావాలని కోరుకుంటాం కదా. అలాగే వాక్యము కూడా ప్రియులరా మనకి ఏమని తెలియజేస్తుంది అని అంటే, మనము కూడా ఉదకము చేత ప్రియులరా మనం ఏం చేయాలట, మన శరీరములను స్నానము చేయాలి. ఎలాంటి ఉదకముతో అంటే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండాలి. అది దేనికి సూచన? నిర్మలమైన ఉదకముతో స్నానం అంటే దేనికి సూచన? ప్రతిదీ అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ప్రతి విషయాన్ని మీకు అర్థం చేసుకోవాలి, మీకు గుర్తుండిపోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి? నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండాలి. అంటే దేనికి అంటే ఇది బాప్తిస్మమునకు సూచన, మన మారు మనసుకు సూచన, ఇది రక్షణకు సూచన. ప్రియులారా, మనము బాప్తిస్మం తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు, కానీ ఆ బాప్తిస్మము తీసుకునేటప్పుడు దేనికి తీసుకుంటున్నారో అది మాత్రం గ్రహించరు. కానీ ప్రియులారా, చాలామంది మామూలు నీళ్ళు లేకపోతే మురుగు ఎక్కడో సముద్రం ఎక్కడా లేక
సముద్రాల్లో కూడా బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నదుల్లో బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో మరి కొంతమంది నీళ్లు చల్లి బాప్తిసాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చిలకరింపులో. ఏమంటే అనేక రకాల బాప్తిసాలు ఉన్నాయి. నీరు అక్కడ ప్రాముఖ్యమైనదైతే ఇక్కడ గమనించండి, తీసుకునేటటువంటి వ్యక్తి ఉద్దేశము, బాప్తిసం తీసుకునే వ్యక్తి యొక్క ఉద్దేశము ఏ విధంగా ఉండాలి. చాలా మంది పెళ్ళిళ్ళకి బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే సర్టిఫికెట్లు కావాలి, నువ్వు క్రిస్టియన్ అయితే సర్టిఫికెట్ తీసుకురా, అప్పుడు మేము జాయిన్ చేసుకుంటాం స్కూలా ఆర్ కాలేజీగా ఏదో ఒకటి. అప్పుడు ఏం చేస్తారంటే ఏదో రిక్వెస్ట్ చేసుకొని మాకు బాప్తిసం సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి బాప్తిసం తీసుకొని సర్టిఫికెట్లు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరి కొందరు ఎవరో ప్రేరేపిస్తే తీసుకో, నీకు ఉద్యోగం వస్తుంది, బాప్తిసం తీసుకో, నీకు పెళ్ళి అయిపోద్ది, బాప్తిసం తీసుకో, నీకు మేలు కలుగుతుంది అని చెప్పారనుకోండి. అలా చెప్పారు కాబట్టి ఏదో మేలు జరుగుతుందని బాప్తిసాలు తీసుకునే వాళ్ళు కొంతమంది. బాప్తిసం తీసుకోవడంలో రకరకాల మేలు జరిగింది కాబట్టి, నాకు దేవుడు బాగు చేశాడు కాబట్టి, నా అవసరం తీర్చాడు కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నానని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అసలైన బాప్తిసం ఎలా తీసుకోవాలి చెప్పండి? మారు మనస్సుతో కూడిన బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అందుకే కదా పేతురు గారు ప్రసంగించినప్పుడు 3,000 మంది ఈ అపొస్తలుల దగ్గరికి వచ్చి, అయ్యలారా మేము ఏం చేయాలి అని అడిగితే, మీరు మారు మనసు పొందండి. ముందు ఏం చేయాలి? మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ యేసే రాకముందు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళకి ఆ యొక్క యోహాను గారు ఏం చెప్పాడు? ఏమండి ఆయన ఏం చెప్పాడు? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు. అంటే ఎందుకు? బాప్తిస్మే కదా, ఎందుకు కాదన్నాడు? అంటే వాళ్ళలో మార్పు లేదు కాబట్టి. బాప్తిస్మం అంటే ఇది ఈజీ కాదు. బాప్తిస్మము అనేది ఒక నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానం చేసినట్టు అన్నమాట. అంటే నిజమైనటువంటి మారు మనసుతో బాప్తిస్మము తీసుకోవాలి. ఓ రోజు ఓ వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను బాప్తిసం తీసుకుంటానండి అని అంటే, పాస్టర్ గారు అన్నీ చెప్పారు, అన్ని తలూపేశాడు. బాప్తిసం తీయడానికి పాస్టర్ గారు ఆ తీసుకోబోతున్నటువంటి వ్యక్తి ఆ కాలువలోకి వెళ్ళారు. ఆయనకి ప్రమాణాలు వేయించారు పాస్టర్ గారు. ఆ నీటిలో ముంచి పైకి తేల్చేసరికి సిగరెట్ పెట్టి తేలిందంట. ఏంటండి, సిగరెట్ పెట్టి తేలింది. అప్పటికీ కూడా బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తి జోబులో సిగరెట్ పెట్టి దాచుకుని ఉన్నాడు. మారు మనసు లేకుండా బాప్తిసాలు తీసుకోకూడదు. అది మురికి నీటితో సమానం. దేవుని బిడ్డలుగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన వారమై, మన శరీరములతో అనగా మారు మనస్సుతో బాప్తిసం తీసుకునే వారమై, మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండడానికి మనము విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇది మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మనము వాక్యంలో గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఈ మనం చెప్పుకున్నప్పుడు వస్త్రములు ధరించుట గురించి చెప్పుకున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనములో, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమును నైన సన్నపు నారగంటలు ఆమెకు ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. పరిశుద్ధులు జీవించిన జీవితాలు అవి చాలా స్వచ్ఛమైన జీవితాలు, కల్మషము లేని జీవితాలు జీవించారు పరిశుద్ధులు. భక్తులు ఎలా జీవించారండి అంటే కల్మషము లేని జీవితం వాళ్ళని. ఎలాంటి దోషము ప్రియులారా, వారి జీవితాల్లో మరి ఎంతో దేవుని యెడల భయభక్తులు కలిగి ఎంతో విశ్వాసముతో తాము తమ జీవితాలను దేవునికి ప్రియులారా అర్పించుకున్నటువంటి వారు.
అది పాత నిబంధనలు ఒక లెక్క అయితే, నూతన నిబంధనలకు వచ్చేసరికి ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు వారి జీవితాలు దేవునికి సమర్పించారు. వారు హతసాక్షులైపోయారు. ఇంకా మనం చెప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన శిష్యులు ఆ తర్వాత సంఘం ఏర్పడ్డాక సంఘము శ్రమల పాలై ఎంతో హింసింపబడ్డారు. ప్రకటన ఈ యొక్క హెబ్రీ 11వ అధ్యాయం లాస్ట్లో చెప్తాడు, రంపము చేత కోయబడ్డారని, రాళ్లతో కొట్టబడి చెప్పబడ్డారని, అనేక విధాలుగా హింసింపబడిన సంఘాలు మనం చూస్తాం. అంటే ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి? ఆ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను దేవుడు మనకి వస్త్రముల వలె ఇచ్చాడు. అవి ఎలాంటివి? నిర్మలమైనటువంటివి. అంటే ఎలాంటి కల్మషము లేనటువంటి వారి జీవితాలవి. ప్రియులారా, ఎలాంటి కల్మషము లేని, ఎలాంటి కపటము లేని జీవితాలు జీవించినటువంటి వారు భక్తులు, పరిశుద్ధులు వాళ్ళు. అలాంటి వారి జీవితాలు మనం కూడా విని ఏం చేయాలని మనం ఫాలో అవ్వాలి. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుని మనలను యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి చిందించిన యేసయ్య రక్తము కూడా ఎలాంటిదండి? అది నిర్మలమైనదే. ఆయన రక్తము నిర్మలమైనదే. అందుకే ఆ పేతురులో తెలియచేస్తాడు, 1వ అధ్యాయం 19లో, నిర్దోషమును నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైనది ఆయన రక్తం. నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగరా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, మనల్ని నిర్దోషమైనటువంటి నిర్మలమైన ఆయన రక్తముతో మనల్ని ఏం చేశారండి? ఆయన మనల్ని విడిపించాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి ఉన్నాడు. అందుకని మనకి కీర్తన గ్రంథం 66వ కీర్తన 10వ చరణములో కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. కీర్తన 66 10వ చరణం. దేవా, నీవు మమ్మలను పరిశీలించినావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మలను నిర్మలులుగా చేసి ఉన్నావు. ఇక్కడ మరలా గమనించండి ప్రియులారా, ఇక్కడ తెలియజేస్తున్నాడు, దేవా నీవు మమ్మను పరిశీలించినావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసుకున్నావు. దేవుడు మనలను ఆయన నిర్మలులుగా చేశాడు. నిర్మలులుగా. ఆయన రక్తం ఎలాంటిది చెప్పండి అమ్మా? నిర్మలమైనది ఆయన రక్తం. నిర్దోషము నిష్కలంకం అంటే ఏంటి? నిర్మలమైనది. దాని అర్థం మనం చెప్పుకున్నాం. నిర్మలము అంటే కల్మషము లేనిది, నిర్దోషమై ఉన్నటువంటిది, స్వచ్ఛమైనది, ప్యూరిటీ కదా. అలాంటి ఆయన రక్తము మన కొరకు చిందించి మనలను కూడా ఏం చేశాడంటే నిర్మలులనుగా చేశాడు. అంటే ఇక్కడ కూడా 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే, మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ఆయన రక్తమును బట్టి. కాబట్టి ఎవరైతే యేసు నిజమైన దేవుడు, లోక రక్షకుడని మరి విశ్వసించి హృదయములో ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభు మార్గములో ఎవరైతే జీవిస్తారో ప్రభు యొక్క బిడ్డలమైన మనము పరిశుద్ధుల గుంపులో చేరిన వారమై ఉంటాం. మనం ప్రియులారా, మనము కూడా ఏం చేశాడు ఆయన అంటే, ఆయన నిర్మలమైన రక్తము చేత మనలను కూడా నిర్మలులుగా చేసి ఉన్నాడు. నిర్మలులుగా చేసి ఉన్నాడు. మనల్ని కూడా కల్మషం లేని వారిగా జీవించాలని కోరుతున్నాడు. ఆయన నిర్మలుడు. మనలను కూడా ఆయన ఏమని కోరుతున్నాడండి? మనము కూడా నిర్మలులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయి వాడైనట్టు కూర్చునియుండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్టు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. వారిని
ఎలా చేస్తాడంట దేవుడు? ఒక పోలిక, ఒక దాన్ని పోల్చాడు. అక్కడ ఒక విలువైన ఒక వస్తువుని పోల్చాడు. అమ్మా, అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక వస్తువుని పోల్చి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక కంసాలిగా ఆయన బిడలైనటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే, ఒక కంసాలి వెండిని ఏ విధంగా తాను నిర్మలముగా చేస్తాడో అలాగే తన బిడలైన వారిని కూడా ఏం చేస్తాడట? నిర్మలులుగా చేస్తాడట. దీనిని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ వెండిని నిర్మలముగా చేయడానికి గల కారణం ఏమిటి? ఏమంటే వెండి మస్టుతో ఉంది. జ్ఞాపకం చేసుకోండి, బంగారము కూడా మస్టుతో ఉంది. అంటే ఇప్పుడు బంగారం ఎవరు, వెండి ఎవరు? అర్థమవుతుందమ్మా? వెనకాల ఉన్న మీ అందరికీ అర్థమవుతుందా? కంసాలి ఆయన అయితే వెండి ఎవరు? మనమే వెండి, నేనే వెండి, నేనే బంగారం, నేనే వజ్రం కదా. మరి నాకు ఏం పట్టేసింది? వెండినయ్యున్న నాకు మస్టు పట్టింది, బంగారం అయ్యున్న నేను మస్టు పట్టింది. ఇప్పుడు నాలో మస్టు పోవాలి. నాలో ఉన్నటువంటి మస్టు పోతే అప్పుడు నిర్మలత్వం నాలో కనబడుతుంది. మట్టితో నింపబడి ఉంటే, మస్టుతో నింపబడి ఉంటే ప్రియులారా, మనము నిర్మలముగా కనబడము. స్త్రీలు మీకు వెండి ధరించేటటువంటి, ఒకప్పుడు వెండి, ఇప్పుడు లేదు కానీ వెండి, ఆ వెండి పోని బంగారం అనుకుందాం, ఇంకా జీవితాంతం అవే ధరించుకుని ఉంటారా? ఉండరు కదా. మధ్య మధ్యలో కంసాల దగ్గరికి వెళ్తారు కదండి, వెళ్తారా లేదు? వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మరలా అదే కావాలనుకుంటే దీనిని ఏం చేయాలి? అదే కావాలంటే దాన్ని కొంచెం క్లీన్ చేస్తాడు, శుద్ధి చేస్తాడు, మరలా షైనింగ్ రావాలి, మరలా బాగా అందంగా కనిపించాలి. వెండి అయితే ఇంకా. కాబట్టి ప్రియులారా, ఏది చేయాలన్నా మరలా తిరిగి ఏం చేస్తాం? షైనింగ్ రావాలని, మరలా అందంగా కనపడాలని దానిని మరలా కంసాల దగ్గరికి తీసుకెళ్తాం. మరలా దానిని అగ్నిలో వేస్తాడు, మరలా దానికి పుడము వేస్తాడు, దాన్ని మరలా నీకు ఏ రీతిగా కావాలో దాన్ని అలాగా మరుస్తాడు. కాబట్టి దేవుడు కూడా తన బిడలైన వారిని, మనలను, వెండిని ఆయన ఏ విధంగా అయితే నిర్మలులుగా చేస్తాడు, నిర్మలంగా చేస్తాడో అదే రీతిగా ప్రియులారా మనలను కూడా ఏం చేస్తాడు? నిర్మలము చేస్తాడు. మనల్ని నిర్మలం చేయాలంటే మనకి ఆ వెండికి ఆ మస్టు పోవాలంటే దానికి ఏం చేయబడాలి? అగ్ని తగలాలి, దానికి అగ్ని తగలాలి. ప్రియులారా, అలాగే విశ్వాసులమైన మనము ఒకటి పాపముల విషయంలో విడిపింపబడడానికి, మన పాపములు తొలగింపబడడానికి, ఆ మస్టు మనలో పోగొట్టబడడానికి యేసయ్య రక్తం చిందిస్తే ఇప్పుడు మన విశ్వాసం దృఢమయ్యి దేవునిలో బలంగా ఉండి మనము నిర్మలులుగా మారడానికి మనకి కూడా ప్రియులారా ఆయన అగ్ని పరీక్షలు పెడతా ఉంటాడు మనల్ని. ఆయన వాక్యము చేత అగ్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు మనకి. పరీక్షలు అనేవి మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనల్ని శోధిస్తూ ఉంటాడు. మనల్ని ప్రియులారా మనల్ని ఇంకా నిర్మలులుగా దేవుడు చేయడానికి. మరి అలాంటి ఆ యొక్క ప్రభువు యొక్క శిక్షణ మనం ఏం చేయకూడదట? తృణీకరించకూడదట. ఆయన శిక్షణ మనం తృణీకరించకూడదట. మనకి ఏ శోధన, ఏ కష్టము ఎదురైనా మనము నిత్యము కూడా నేను సువర్ణముగా మారడానికి, నన్ను నిర్మలులుగా చేయడానికి దేవుడు నాకు ఈ శోధన పంపించాడు. నా మస్టును పోగొట్టడానికి, అలాగే నన్ను నిర్మలునిగా చేయడానికి దేవుడు నన్ను శోధించాడు. శోధన కలిగినప్పుడు నా లోపం ఏదైనా ఉందా, నా పాపం ఏమైనా ఉందా, అందుకే దేవుడు ఈ శోధన అనుమతించాడా నన్ను నిర్మలునిగా చేయడానికి అని గుర్తించుకొని మన పాపమును ప్రభు చెంత ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. మన మనస్సుకు అంటి ఉన్నటువంటి ఆ కల్మషమును ఏం చేయాలంటండి? మనకు కడగబడాలి. అందుకని మరొకసారి మనం చదువుదాం. ఆఖరిగా పేతురు మొదటి పత్రిక మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం.
రెండవ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. రెండవ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలని విషయములను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనకేం తెలియజేస్తుంది? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను యేసు మన రక్షకుడు అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలని ఏం చేస్తున్నాడట? మన మనస్సులను, ఎలాంటి మనస్సులు? నిర్మలమైన మనస్సులు. మన మనస్సు ఎలా ఉండాలండి అంటే నిర్మలమైన మనస్సుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి చెప్పండి? నిర్మలము అంటే ఏంటో చెప్పాను కదా, స్వచ్ఛమైనదిగా ఉండాలి, కల్మషము లేనిదిగా మన మనసు ఉండాలి. ఈ మనసులో ఏముండకూడదు ఇప్పుడు చెప్పండి? మస్ట్ ఉండకూడదు. కల్మషం పగలు ఉండకూడదు, అది మస్ట్. ద్వేషం ఉండకూడదు, అది మస్ట్. అసూయ ఉండకూడదు, అది కూడా మస్ట్. ఇవన్నీ కూడా మస్ట్. ఈ మస్ట్ అంతా కూడా తీసేయాలి. ఈ మనస్సు నిర్మలమైనదిగా మార్చబడాలి. అలా ఉంటే అది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. దేవుడు తను చేసిన గొప్ప త్యాగానికి విలువ ఉంటుంది. దేవుని బిడ్డలుగా పరిశుద్ధుల గుంపులో మనం ఉంటాము అన్న విషయాన్ని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవా, మహిమగల తండ్రి, నాయనా నీ వాక్యము నాయనా నిర్మలమైనది. నీవు ఏర్పరిచిన ధర్మము తండ్రి నిర్మలమైనది. నాయనా అందుకు తండ్రి వర్షము పడి వెలిసిన తర్వాత ఉదయించిన సూర్యకాంతి ఎలాగైతే నిర్మలమైనదిగా ఉండి ఆ లేత మొక్కను నాయన అందుకు తండ్రి జీవింపచేస్తుందో, మా జీవితాలను కూడా నాయన నిర్మలమైన నీ వాక్యము చేత తండ్రి మమ్మల్ని నిత్యము జీవింపచేయండి. దేవా, మా మనస్సులను నిర్మలమైనవిగా చేసావు నాయనా. మా జీవితాన్ని నిర్మలమైనదిగా చేసావు నాయనా. నీవు నిర్మలుడు నాయనా. తండ్రి వెన దేవా, ఏ కల్మషము లేని దేవుడు, ఏ కల్మషము లేని నీ రక్తాన్ని మా కొరకు చిందించావు. మా మనసు సాక్షిని నిర్మలమైనదిగా చేసి నాయనా నీ కొరకు జీవింపచేస్తున్న వందనాలు చెల్లిస్తా. ప్రతి బిడ్డనైనా నీ వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, మేమందరము ఆ వాక్యాన్ని హృదయములో పదిలిపరచుకొని నిర్మలమైనటువంటి మనస్సులను కలిగిన వారమై నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ, నీకు అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ నా తండ్రి నీ పరిశుద్ధుల గుంపులో మేము చేరుటకు మాకు నేను ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తూ ప్రతి బిడ్డను నీ వాక్యం ద్వారా బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.